లో 123, కడపలో 94, నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అలాగే అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు. నల్లి లాంటి కీటకం కుట్టడం వల్ల వ్యాపిస్తుంది ఈ వ్యాధి అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. జ్వరం, వాంతులు, అలాగే అలసట, దగ్గు, వ్యాధి ఇలాంటి లక్షణాలు ఉంటున్నాయి. సో మొత్తం మీద ఈ స్క్రబ్ టైఫస్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 26 జిల్లాల్లో దీనికి సంబంధించిన కేసెస్ ప్రస్తుతానికి రిపోర్ట్ అయ్యాయి. ఒకసారి మనం చూస్తే కనుక ఎర్లీ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా దాదాపు 1317, 1317 కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ అంట. పాజిటివ్ అంటే ఇది కూడా కరోనా లాగా పాజిటివ్ నెగిటివ్ కేసెస్. పాజిటివ్ అయిన తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో విజయనగరంకి సంబంధించిన చీపురుపల్లి మండలంలోని ఈ రాజేశ్వరి 36 ఇయర్స్, ఆమెకి 36 సంవత్సరాలు. ఈ రాజేశ్వరి చనిపోయింది ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే. మొత్తానికైతే ఈమె చనిపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఇటు అధికారులు, ఇటు హెల్త్ ఆఫీషియల్స్, అలాగే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు కూడా గురయ్యారంటే ఆలోచించండి. ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరియా 26 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 26 జిల్లాల్లో ఉంది. మొత్తం మీద 6600 శాంపుల్స్ని ప్రస్తుతానికి హెల్త్ ఆఫీషియల్స్ కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ఇప్పుడు టెస్టింగ్ ఫెసిలిటీస్, ఏపీలో ఉన్న టెస్టింగ్ ఫెసిలిటీస్కి, అలాగే మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్, అలాగే ఒక 17 డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్ అన్నిటికీ కూడా ఈ 6600 శాంపిల్స్ని ప్రస్తుతానికి అయితే పంపించారు టెస్ట్ చేయడానికి. సో ఆ టెస్ట్ తర్వాత ఎంతమందికి పాజిటివ్ వస్తుంది, ఇంకా మిగతా వాళ్ళ సిట్యువేషన్ ఎలా ఉంది అనే అప్డేట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద బాగా ఎఫెక్ట్ అయిన జిల్లాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏపీకి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు చిత్తూరు హైయెస్ట్ ఉంది. చిత్తూరులో దాదాపు 379 కేసెస్. నాకు తెలిసి ఏపీలో ప్రస్తుతానికి హైయెస్ట్ కేసెస్ చిత్తూరు జిల్లా అని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా నుంచి 379, 379 కేసెస్. కాకినాడ నుంచి 141 కేసెస్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఇటు కాకినాడ డిస్టిక్ ఉంది. కాకినాడ డిస్టిక్ నుంచి 141 కేసెస్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం నుంచి దాదాపు 123 కేసెస్. ఇటు వైఎస్ఆర్ కడప నుంచి వైఎస్ఆర్ కడప నుంచి 94 కేసెస్ ఉన్నాయి. దాని తర్వాత నెల్లూరు నుంచి 86 కేసెస్. నెల్లూరు నుంచి 86 కేసెస్. అలాగే మిగతా డిస్ట్రిక్ట్స్ మనం చూస్తే కనుక ఇటు అనంతపూర్ ఉంది, తిరుపతి ఉంది, విజయనగరం, కర్నూలు, అనకాపల్లి, శ్రీకాకుళం, అన్నమయ్య, గుంటూరు, నంద్యాల. ఆల్మోస్ట్ ఏపీ నుంచి మనం ఇప్పుడే చెప్పుకున్నాం 26 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక నల్లి లాంటి ఒక చిన్న బ్యాక్టీరియా లాంటిది ఒక పురుగు కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా వస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల చనిపోతున్నారు మనుషులు అంటే అర్థం చేసుకోండి. దీనికి సంబంధించి లేటెస్ట్ ఒకసారి మనం చూద్దాం. స్క్రబ్ టైఫస్, ఒకసారి ఈ బ్యాక్టీరియా గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. స్క్రబ్ టైఫస్ ఈజ్ కాస్డ్ బై ద బ్యాక్టీరియం ఓరియంషియా అండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ద బైట్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ లార్వల్ మైట్. సో ఒక పురుగు లాంటిది మీకు ఎప్పుడైతే కుడుతుందో, కుట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా పురుగు ద్వారా మీకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇట్ డస్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మాత్రం స్ప్రెడ్ అవ్వదు, వ్యాపించదు. కానీ పురుగు కుట్టినప్పుడు ఆ పురుగు ద్వారా ఈ బ్యాక్టీరియా మీకు వచ్చి మీరు సిక్ అయిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సిమ్టమ్స్ కూడా ఒక్కసారి మనం మాట్లాడుకున్నాం. హై ఫీవర్, ఒక్కసారిగా చలి జ్వరం వచ్చినట్టు చిల్స్, హై ఫీవర్, చిల్స్, అలాగే సివియర్ హెడేక్, తలనొప్పి, భారీగా తలనొప్పి, అలాగే ఒళ్ళు నొప్పులు, బాడీ ఏక్స్ కానీ, అలాగే మజిల్ పెయిన్, కొంత ర్యాషెస్ కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. డిఎంఎఫ్ నరసింహనాయుడుతో మా ప్రతినిధి ప్రకాష్ మాట్లాడారు. ప్రకాష్తో ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం.
స్క్రబ్ టైపస్ అనే వైరస్ అయితే ఇప్పుడంతా కూడా భయపెడుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో కూడా దీనికి సంబంధించినటువంటి కేసులు ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి పలు కేసులు కూడా నమోదవడంతో వైద్య అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ స్క్రబ్ టైపస్ అనేది ఎటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే డిఎంఎండ్హెచ్ఓ అలాగే నరసింహ నాయక్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క వ్యాధి ఎటువంటి ప్రమాదకరమైన వ్యాధిగా మనకు గుర్తించదు, ఇది ఎలా సోకుతుంది, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది స్క్రబ్ టైఫస్ అనేది ఒక చిన్న నల్లిలా ఉంటుందండి. ఇది మామూలుగా ఏంటంటే మనకి ఎక్కువ పొదలు ఎక్కడ ఉంటాయో పొదల్లోనూ, అలానే మనకి ఎక్కువ మొక్కలు ఎక్కడ పెరుగుతూ ఉంటాయో వాటిలో ఉంటుంది. సో ఇవి యానిమల్స్ ద్వారా కానీ లేకపోతే అవి పాక్కుంటా కానీ ఎగురుకుంటా కానీ ఇళ్లలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ చుట్టూ మన పరిసరాలు శుభ్రంగా లేనట్లయితే ఇవి ఉంటాయి. అలానే మనకి ఎవరైతే ఈ ఫార్మింగ్ వర్క్ అవి చేస్తూ ఉంటారో వీళ్ళు పొలాల్లోకి వెళ్తుంటారు కాబట్టి అవి ఆ నల్లి లాంటి ఈ స్క్రబ్ టైఫస్ కుట్టినప్పుడు చర్మంలోంచి ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి వస్తుంది. సో ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజు. దీనికైతే పూర్తిగా మెడిసిన్ అయితే ఉంది. ఈ కుట్టిన 10-15 రోజులకి మనకి ఒంటి మీద దద్దులు రావడము, అలానే జ్వరము, ఎక్కువ చలిగా ఉండటం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళన్ని నొప్పులుగా ఉండటం ఇలాగా వస్తుందన్నమాట ఇది. సో దీనికి టెస్టులు చేయడానికి మనకి జీజీహెచ్లో మనకి స్క్రబ్ టైఫస్ ఎలీషా టెస్ట్ చేస్తారు. ఎలీషా టెస్ట్ అనేది మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు మన కాకినాడ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, దీనికి సంబంధించిన వాళ్ళ పేషెంట్ల కండిషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ నెలలో మనకి 232 టెస్టులు చేశాము. సస్పెక్టెడ్ ఫీవర్ ఉన్న కేసు ఈ పెరిఫెరీ నుంచి రిఫర్ చేసినవి జీజీహెచ్కి వచ్చి టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో మనకి 44 కేసులు పాజిటివ్ వచ్చినాయి. సో అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనకి పిహెచ్సి డాక్టర్లకి అలానే మనకి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అందరికీ కూడా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎవరికైనా సస్పెక్టెడ్ స్క్రబ్ టైఫస్ ఫీవర్ ఉన్నట్లయితే మరి డాక్సిసైక్లిన్, ఎజిత్రోమైసిన్ టాబ్లెట్స్ వాడండి. టెస్టులకి అవసరమైతే జీజీహెచ్కి పంపించమని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 40 వచ్చి అన్నారు. ఇప్పటికే మొత్తం ఇప్పటి వరకు ఎన్నో మొత్తం అంటే 140 వరకు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతవరకు ఉన్నాం అంటే జనవరి నుంచి మనకి 140 కేసుల దాకా రికార్డ్ అయినాయి జిల్లాలో. మనకి ఈ నెలలోనే 44 కేసులు రికార్డ్ అయినాయి. సో అందరూ క్షేమంగానే ఉన్నారు. అందరికి వైద్యము అయితే